సంబంధించి వాయిదా ఎప్పుడైతే అక్టోబర్ 18. ఎస్ సార్, ఎస్ సార్. సీట్లు ఉన్నాయి సార్, దీని కంటిన్యూషన్. ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్ కెళ్ళి మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎవడి పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈ రోజు మేము బయటకు తీసుకున్నాం. అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎవరమ్మా? టైం విల్ టెల్ అన్న. ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? 100% ఇస్తాం. ఎందుకు కంగారు? మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఏడు తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి, 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు, ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం, డౌట్ వద్దమ్మా. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా? ఇప్పుడు లూలులో చాలా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుత ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేం. కానీ గత ప్రభుత్వం తీసుకుంది. ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్కి వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు. ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు, అలాని మనం క్యాన్సిల్. దాంట్లో వల్ల చాలా బాధపడ్డారు. మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు. సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని ఆనాడు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించాం, కానీ కొంచెం టైం పడుతుంది సార్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాపులు జరిగినాయి, రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్ల భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇదే విధంగా ఆ పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది.
ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి అని ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం. ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం, అవును మేడం. పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు బాగా గుర్తున్నది. చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాం. ఒక్క నిమిషం. అవును సార్.